కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ డీకే అరుణ హఠాత్తుగా పార్టీ మారి రాజకీయ వర్గాలను సైతం విస్మయపరిచారు. సాధారణంగా నేతలు పార్టీ మారుతున్నారంటే ముందుగా కొంత సమాచారమైనా బయటకొస్తుంది. కానీ అరుణ విషయంలో అలాంటిదేదీ లేకపోవడం విశేషం. పార్టీ వర్గాలు సైతం అంచనా వేయలేని రీతిలో చోటు చేసుకున్న డీకే అరుణ ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మంగళవారం చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల్ని మీడియా గుర్తించేలోపే డీకే అరుణ కాంగ్రెస్ కండువాను తీసేసి కాషాయం కండువాను వేసుకోవడం జరిగిపోయాయి. తెలంగాణలో సత్తాచాటలన్న విషయంపై కమలనాథులు ఎంత కసిగా ఉన్నారన్న విషయం తాజాగా చోటు చేసుకున్న పరిణామం స్పష్టమవుతుందని చెప్పక తప్పదు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న డీకే అరుణ నివాసానికి వెళ్లటం, కేవలం గంటపాటు జరిగిన మీటింగ్ అనంతరం ఆమె హుటాహుటిన ఢిల్లీకి పయనం కావటం, దేశ రాజధానిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలవటం, ఆయన ఇచ్చిన హామీతో వెంటనే పార్టీ మారుతున్న విషయాన్ని ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. వీటన్నింటికీ రామ్ మాధవ్ జరిపిన గంట మీటింగ్ కీలకమని చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీకి సంబంధించి సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, పార్టీలోకి కొత్త నీటిని తేవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని బీజేపీ అధినాయకత్వం గుర్తించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ లోని కీలక నేతలపై బీజేపీ అధినాయకత్వం కన్నేసినట్లుగా తాజా పరిణామం తెలియజేస్తోంది. దేశంలోని మరే రాష్ట్రంలో ఎదురుకాని అనుభవాలు తెలంగాణ విషయంలో కమలనాథులకు ఎదురుకావడంతో వారు తెలంగాణ మీద ప్రత్యేక ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా తొలి అడుగు డీకే అరుణ ఎపిసోడ్ గా చెబుతున్నారు. మొత్తంగా గంట వ్యవధిలో డీకే అరుణ మనసు మొత్తాన్ని మార్చేలా రామ్ మాధవ్ ఆమెకు ఇచ్చిన హామీ ఏమై ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే కాంగ్రెస్ పరిస్థితి మెరుగయ్యే అవకాశం లేకపోవడం ఆమె పార్టీ మార్పుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్లోనూ ఆమె మాట నెగ్గకపోవడం మరో కారణంగా తెలుస్తోంది. ఇక ఓటమి చెందడంతో ఆమె ప్రాణం పోయినట్లు ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. దీంతో వ్యక్తిగతంగా తన సత్తా చాటుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీకి కొంతవరకు కార్యకర్తల బలం ఉన్న మహబూబ్ నగర్ నుంచి బరిలో నిలిచే ఉద్దేశం కూడా అరుణలో ఉన్నట్టు సమాచారం. ఇక ప్రధానంగా పీసీసీ పదవిని ఆశించిన ఆమెకు ఆ విషయంలో ఎలాంటి హామీ లేకపోవడం, మరోవైపు బీజేపీ రాజకీయ భవిష్యత్తుకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆమె పార్టీ మారినట్టు తెలుస్తోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.